గత 22 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా ఆ అంశంలో ఫెయిల్యూర్ తప్పితే ఇంకేం లేదు. ఉదాహరణకు నిన్న తెలంగాణ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి కొత్తగా మొదలుపెట్టినాడు. మేము ఏమంటున్నామంటే మీరు అంటే జస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మేము కూడా తీసుకొచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే తరానికి కొత్త విద్య అంటే విధానాలు మనం ఏంటంటే చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ గురుకుల్ స్కూల్లో చూడండి, ఇక్కడ తెలంగాణలో గురుకుల్ స్కూల్స్ ఇవాళ క్లోజింగ్ స్టేచర్లో ఉన్నాయంట. అంటే అద్దె భవనాల్లో గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో అద్దె కట్టలేని పరిస్థితి ఉంటే ఆ స్కూల్లో విద్యార్థులు వేరే వరకు పోతున్నారు. హాస్టల్స్ నాణ్యమైన ఆహారం కూడా రావడం లేదన్నట్టు. ఇవన్నీ పెట్టుకొని ఇవాళ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీ ఏదైతే వాళ్ళకి ఏంటంటే మన ఫీ రీఇంబర్స్మెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2008-9లో పట్టుకొచ్చినా, అప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పట్టుకొచ్చిన ఒక మంచి ఉద్దేశంతో పట్టుకొచ్చిన ఇది ఇవాళ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ అంటే ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితితో ఉంటే ఇవాళ స్టూడెంట్స్ ఇవాళ అప్పులు చేసి బయటికి పోవాలంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా కూడా సర్టిఫికేట్స్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటే సుమారు 12,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటే స్కూలు మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా మరి ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గర, ఎందుకంటే ఆయన ఏంటంటే జస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరికి వెళ్తే 1 టైం సెటిల్మెంట్ అన్నారండి కుంజన గారు. 1 టైం సెటిల్మెంట్ అన్నారు. ఫస్ట్ ఏమో 75% ఇస్తాం, మేము 25% సెటిల్మెంట్ చేయండి అన్నారు. తర్వాత 60% అన్నాడు, 50%. అయ్యా బాబు 50% అని ఇవ్వండి, 50% అని ఇవ్వండి 1 టైం సెటిల్మెంట్ అంటే ఏదో ముష్టి పడేసినట్టు 600 కోట్లు ఇచ్చినాడు అన్న నిన్న. 600 కోట్లు ఇవాళ అంటే మీరు ఏ ఒక్క విద్యా సంస్థలు చూసినా కూడా నాణ్యమైన విద్య అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం లేదు. బ్రెయిన్ డ్రైన్ అయిపోయి పక్క రాష్ట్రంలోకి లేకుంటే విదేశాలకు వెళ్తున్నారు, అప్పులు చేసి వెళ్తున్నారు. ఇవాళ ఆల్మోస్ట్ 14 లక్షల మంది స్టూడెంట్స్ ఇవాళ వాళ్ళ జీవితంతో మొత్తం చెలగాంట ఆడుతుంటే వారి విదేశాలకు పోవాలన్నా, పై చదువులు చదవాలన్నా కూడా వారికి ఉద్యోగాలు వచ్చినా కూడా సర్టిఫికెట్స్ ఏంటంటే మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాయి అన్నాడు. మేమేమంటున్నాం, మేము నూతన విద్యా విధానానికి మేము అడ్డంకి కాదు, కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే చేయాలి. ఇదేంటంటే కేవలం మాటల వరకే సరిపోతుందని చెప్పి మేము కూడా అంటే మొత్తం అనుకుంటున్నాం. అంటే ఇవాళ మీరు ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఆరోగ్యశ్రీ చూడండి, ఆరోగ్యశ్రీలు ఏంటంటే బంధిస్తే ఏంటంటే ఆల్మోస్ట్ 8,000 కోట్ల రూపాయలకి ఏంటంటే మీరు ముష్టిగా ఏంటంటే 3 కోట్లు ఇస్తున్నాడు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ 456 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటే వాళ్ళ పేదలు ఎక్కడికి అది కూడా అయిపోయినాడు. అంటే బంద్ పిలిపించి అల్టిమేటం ఇచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వం ఏంటంటే ముందుకు వస్తుంది. ఏమనంటే గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఇవాళ ఏంటంటే తెలంగాణ ప్రజలు మీరు ఏదో ఉద్ధరిస్తారు, ఏంటంటే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని చెప్తే తెలంగాణ రైజింగ్, తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ ఇస్తుందంటే ఎల్ఎన్టీ ఏంటంటే ఎల్ఎన్టీ కూడా ఇవాళ మాతోటి కాదు ప్రభు, మాకు ఏంటంటే రావాల్సిన 6,000 కోట్లు మాకు ఇచ్చేసేయండి, మేము ఏంటంటే ఈ యొక్క మెట్రో రైలు మా వల్ల కాదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ పోయినా ఒక్క ఇండస్ట్రీ వచ్చిందండి, ఒక్క ఇండస్ట్రీ వచ్చింది? ఎక్కడ వచ్చినాయి? మీరు ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ఇక ప్రపంచం దేశంలో ఎక్కడికి పోయినా కూడా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయినాడు, జెనీవాకి పోయినాడు, స్విట్జర్లాండ్ పోయినాడు, సింగపూర్కి పోయినాడు, ఎంతో పోయినా కూడా కనీసం రానిపోని ఖర్చులు కూడా రాలేదు. తెలంగాణ రైజింగ్ కాదు. మీరు ముందు సక్రమంగా ఏంటంటే రాష్ట్ర నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ఏంటంటే మొత్తం ఏంటంటే ఈ ఖజానాను మీరు ఒక్కసారి ఆలోచించి కొత్త పథకాలు పెట్టండి. అంతేగాని ఏదో పాపులిస్టిక్ స్కీమ్ అని చెప్పి ఏంటంటే మనకేంటంటే అమలు కాని హామీలు ఏవైతే ఇచ్చినారో ఇంతకుముందు, ఆ అమలు కాని హామీలు అన్నీ ఓన్లీ డైలాగులు తప్పితే ఇంకేం లేదండి. తెలంగాణ రైజింగ్, ఎస్ వీఆర్ ఆల్సో దేర్. వికసిత్ భారత్లో మీరు కూడా పార్టిసిపేట్ కావండి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 2047లో మనం 100 సంవత్సరాల స్వాతంత్రం ఏదైతే మనకేంటంటే మనం సంబరాలు చేసుకుంటున్నామో అప్పటికి తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం కూడా నెంబర్ 1 అగ్రగామి ఉండాలని మోదీ గారు పదే చెప్తున్న సందర్భంలో ఇవాళ మీరు తెలంగాణలో మీరు చిన్న అంటే గురుకుల స్కూల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ ప్రతి దాంట్లో ఏంటంటే ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కున్నా లాక్కొచ్చి లోపలేస్తామంటే సార్ ఇప్పుడు వరల్డ్ ఇప్పుడు ఏంటంటే మొత్తం హైదరాబాద్ మనం కూడా కోరుకుంటున్నాం. హైదరాబాద్ ఏంటంటే గేట్వే ఆఫ్ సౌత్ కావాలని చెప్పి, గేట్వే ఆఫ్ ఇండియా కావాలని చెప్పి, కొత్త ఇండస్ట్రియల్ కావాలని చెప్పి, బెంగళూరు తోటి పక్క రాష్ట్రాలతో మనం కాంపిటీషన్ అయ్యి మనం కూడా ఏంటంటే అభివృద్ధి చెందాలని చెప్పి. అంటే డ్రగ్స్ ఏ విధంగా ర్యాంపెంట్గా ఉన్నాయి చూడండి. ఇవాళ ప్రతిసారి ఒక చిన్న పార్టీ పెడితే ఎవరైనా పోతే అక్కడ ఎక్కడ పోయినా కూడా ఏంటంటే పోలీసు పోతే రేడ్ వేస్తే అక్కడ ఏంటంటే డ్రగ్స్ దొరుకుతుంది. అంటే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ అయిపోయిందా? డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయిందా? అంటే ఏ విధంగా ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఏదో ఉందో ఈగల్ ఐ అని చెప్తున్నారు. ఒక స్కూల్లో
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా అందులో ఏంటంటే డ్రగ్స్ తయారు చేస్తున్నారు అంటే ఎంత అవమానం మనకి ఏంటంటే ఈ మొత్తం అంటే రాష్ట్రానికి. మరి ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏంటంటే విద్యా విధానం గురించి మాట్లాడుతున్నారు. అంటే విద్యార్థులు ఏంటంటే అక్కడ చదువుకోవాలన్న పరిస్థితుల్లో డ్రగ్స్ తయారీ దాంట్లో ఏంటంటే పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది చాలా అవమానం. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీన్ని మేము ఏంటంటే ఒక పెద్ద ఇష్యూ కూడా చేస్తాం దీనికి. ఓకే రైట్. మీరు ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ అన్నారు కదా, అక్కడ ఏపీలో ఒక సమస్యకు సంబంధించి ఒక జర్నలిస్టు పలానా క్యాపిటల్ అన్నాడు, వెంటనే కేసులు పెట్టారు, అరెస్టులు చేస్తారు. మరి ఇప్పుడు నేనైతే అంగీకరించలేను. మీరు మిమ్మల్ని ఏమైనా చేస్తారో చేయలేవు నాకు తెలియదు. తెలంగాణ బెటర్ గానే అడ్డుగోలు పంచాంగం లేదు ఈ తెలంగాణ. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం కాబట్టి పలానా క్యాపిటల్ అంటే అది పలానా వాళ్ళని అన్నారని చెప్పి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి అంత పెడతారేమో రేపు మాట్లాడకుండా పదం వాడట్లేదు. అందుకోసం చెబుతున్నా, అంటే గబాల్ని దీన్ని దానికి పోల్చకూడదని చెప్పడం కోసం నా ఉద్దేశం. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏమిటి ఇదంతా ఫామ్ హౌస్లో ఉన్నా సరే లాక్కొచ్చి లోపలేస్తాం అంటున్నారు. 1, 2 సమూలంగా విద్యా వ్యవస్థను మార్చేస్తాం, 3 మొత్తం తెలంగాణ రైజింగ్ 2047. వీటి మీద మీ పార్టీ అభిప్రాయం? మీకు అదేవిధంగా ప్యానలిస్టులకు, సాక్షి ప్రేక్షకులకు శుభోదయం. సార్ ఒకటే సార్, వాళ్ళ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలు కూడా వాళ్ళని నమ్మి వాళ్ళకి మంచి మెజార్టీ ఇచ్చి అధికారంలోకి ఇచ్చిండ్రు. ఈరోజు కాలేజీలు అల్టిమేట్ ఇచ్చేంత వరకు మీరు లొల్లి చేసుకుంటే ఆర్థిక మంత్రి మాట్లాడింది, నేను ఎవరో మాట్లాడింది సామరామోహన్, మీరు చిల్లర వేషాలు వేస్తే ఎవరిని కాలేజీ వాళ్ళను ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు మేము కాలేజీలు బంద్ పెడతాము, మాతో అయితలేదు, మా దగ్గర ఉన్న వాళ్ళంతా ప్రైవేట్ ఎంప్లాయీస్, దసరా పండుగ వస్తుంది, వాళ్ళు ఇంత బట్టనో పొట్టనో కట్టుకునేది ఉంటుంది, కాబట్టి మీరు కనీసం మాకు ఇవ్వండి అంటే మీరు ఇట్లాంటి వ్యవహారాలు వేస్తే మాత్రం మేము సంగతి చూస్తామని ఆర్థిక మంత్రి మాట్లాడి మళ్ళీ అల్టిమేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా గట్టి అన్నాం అనుకోండి సార్, సామారామోహన్ రెడ్డి గారు అంటే గతంలో వచ్చినాయి, ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ సార్. నేనేమంటున్నా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది సార్, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మంచి పథకాలు కాబట్టి కంటిన్యూ చేసినాం. సో ఏ ప్రభుత్వం అయినా మంచి పథకాలు ఉంటే నేనేమంటా చేయాలి, అంతేగాని గతంలో ఉండే వాళ్ళే చేయలేకపోయిన అనేది కాదు కదా. ఇది ఆన్గోయింగ్ స్కీమ్. కాబట్టి ఈరోజు విద్యా పరిస్థితి ఏముంది సార్, ఎక్కడ ఇప్పుడు దాదాపు 100 మంది పిల్లలు చనిపోయింది సార్. ఎట్లా చనిపోయింది సార్? ఎవరి దగ్గర ఉంది సార్? విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి దగ్గర ఉంది సార్. అరే ఫుడ్ పాయిజన్ అయ్యి సార్, మనం చర్చ పెట్టినాం కదా. ఫుడ్ పాయిజన్ అయ్యి గురుకులాలలో చాలా మంది హాస్పిటల్ పోయినారు. మహబూబ్నగర్లో గోడ దునికి దాదాపు 150 మంది పిల్లలు కలెక్టరేట్ పోతారని పోతే వెనకల పోయి వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకొచ్చి మళ్ళీ కాలేజీలో స్కూల్లో జరగొట్టే సంగతి ఉంది. నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీలు, మీరు విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తాను ఎవరు వద్దన్నారు, ఎవరు మంచి కావాలనుకుంటారు సార్. కానీ అది కాకుండా పోతున్న పథకాలను కంటిన్యూ చేయకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, ఒకవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించిన అది ఇంపార్టెంట్ కదా సార్, అది ఇంపార్టెంట్ కదా. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు సార్ విద్యార్థులు అంతమంది చనిపోతే ఒక్క రివ్యూ అని చేసినారా సార్ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ సెక్రటరీతోని? ఎందుకు సార్ ఎడ్యుకేషన్ మంత్రి ఎందుకు ఇవ్వలేదు సార్? ఎవరికో ఇవ్వచ్చు కదా, ఎందుకు మీ దగ్గర పెట్టుకోవాలి? హోంమంత్రి మీ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు ఈగలు అంటారు కదా, ఈగలని మొన్న చేసినారు. ఈరోజు మహారాష్ట్ర పోలీసు ఒక ఆయన కూలీ వేషంలో వచ్చి రెక్కి గీసి అలా 3 నెలలు పనిచేస్తే 12,000 కోట్ల కదా, 12 కోట్లనే తేలిందంటే కదా సార్. ఇప్పుడు వాళ్ళే మహారాష్ట్ర పోలీసులు మాట్లాడిందే కదా సార్. మహారాష్ట్ర పోలీసులు ఒక ఎందుకంటే 12,000 కోట్లు అన్నారు కదా, మహారాష్ట్ర పోలీసులు పెట్టినటువంటి దాన్ని ఒక స్టేట్మెంట్ చూపెట్టమనండి. వాళ్ళు అధికారికంగా ట్విట్టర్ హ్యాండిల్ అన్ని పత్రికలలో ప్రధాన శీర్షికలలో చెర్లపల్లి గురించి రాసినారు. ఈరోజు గంజా ఎక్కడి వరకు పోయింది సార్? గ్రామాల వరకు పోయింది. నేనేమంటున్నా, గత ప్రభుత్వం అని బంద్ చేయండి. 20 నెలలు అయింది. మనం ఏం చేస్తాము, మనం బెస్ట్ ఆఫ్ ఏమి ఇస్తాము అది ఇవ్వాలి కదా సార్. లాక్కొచ్చి లోపలేస్తాం. ఎవరు? తిరుపతి రెడ్డినా? తిరుపతి రెడ్డినా? ఆయనకి అసలు బంధుప్రీతి లేదా? తిరుపతి రెడ్డి అని అంటారు సార్. ఇప్పుడు ఫామ్ హౌస్లో నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి నిన్ననే మాట్లాడే ఎవరిని ఫామ్ హౌస్లో ఉన్నారు, ఎవరు లోపడేస్తారు సార్? ఇదంతా సార్ డైలాగ్ అయిపోయింది సార్, డైలాగ్ టు డైలాగ్ అయిపోయింది.
మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు మంచి మెజార్టీ ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు ఏదైతే ఇస్తానన్నారో అవన్నీ ఎటుపోయినాయి. తులం బంగారం ఎటుపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి. సరే పిల్లలకు వినండి సార్, నేనేమంటున్నా, రెగ్యులర్ గా చేసే విమర్శలు కాదు పాయింట్ ఏంటి, విద్యా వ్యవస్థ మార్పు, తెలంగాణ రైజింగ్, మీకేంటి అభ్యంతరం? ఎక్కడ రేజ్ అయితే ఎవరు వద్దంటారు సార్? రేజ్ అయితే సంతోషిస్తారు కదా ఎవరైనా కూడా. ఎక్కడ రేజ్ అవుతుంది? ఏం తెచ్చిరో చెప్పమనండి. సంకల్పం సంకల్పం సార్, 6 గ్యారెంటీలు కూడా సంకల్పమే సార్. 100 రోజులలో అమలు చేస్తారన్న సంకల్పమే సార్. అది సంకల్పం కాదా? సంకల్పమే. మంచిగా ఉండాలని అందరూ రెడ్డి గారు మంచిగా ఉండాలని ఆయన చెప్పుకున్నాడు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేమే ఏంటంటే దీనికి ఒక డెడ్ లైన్ పెడుతున్నాం, మేము 100 days లో మేము అధికారంలో వచ్చిన తర్వాత డెడ్ లైన్ పెట్టిన కూడా సంకల్పం. నేనేమంటా సార్, మౌలిక ప్రశ్న సార్, ఎవరికో ఒకరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే రివ్యూలు జరుగుతాయి కదా సార్, రివ్యూలు జరుగుతాయి. అది కాకుండా ఓన్లీ డైలాగ్స్ సార్, డైవర్షన్ పాలిటిక్స్. మూసీ రివర్ అన్నారు, ఏమైపోయింది సార్? ఏమైపోయింది? 4 బెడ్రూమ్లు కట్టినరా సార్? 4 ఇల్లు కట్టినరా? నేనేమంటున్నా, మంచి అవకాశం ఇచ్చినప్పుడు మంచి పరిపాలన చేస్తే మీకు మంచి అవకాశం వస్తుంది. ఇది నేను కాదు సార్, కేసీఆర్ గారే చెప్పారు నల్గొండ సభలో, మీకు గొప్ప అవకాశం ఇచ్చారు, గంభీరంగా పరిపాలించండి, మంచిగా పరిపాలించండి, మంచి బ్లెస్సింగ్ తీసుకోండి అని చెప్పాడు నల్గొండ సభలో, బహిరంగ సభలో. ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ ప్రభుత్వం ఫామ్ అయినాక. అది కాకుండా నేను ఆడి నుంచి గుంజుకొస్తా, ఈ నుంచి గుంజుకొస్తా, ఎవరినెవరు గుంజుకొస్తారు సార్? నువ్వు కాదు గుంజుకొచ్చే, డిపార్ట్మెంట్ ఉన్నది, కోర్టు ఉన్నది, తీర్పులు ఇస్తుంది. పిల్లలను ఇప్పటికైనా మాట్లాడండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వాళ్ళ మళ్ళీ మాట్లాడారు.